గారులు అందరూ కూడా పైన ఒక సత్రం మఠం ఇవ్వటం, ఇద్దరికి పెద్దగా అజయం గారికి ఒక మఠం, చిన్నజయం గారికి ఒక మఠం ఉంటుంది. వాళ్ళకి ₹1,00,00,000 ఎంత ఏడాదికి డబ్బులు ఇస్తుంది టీటీడీ. దాంతో పాటు ఈ నిరంతరం రోజు పొద్దున్నే గుడి లోపలికి వెళ్ళి ఆ ఫస్ట్ తొలి దర్శనం అయిపోయిన తర్వాత తొలి దర్శనం చేసుకునేది ఇవాళకి కూడా యాదవుడే, వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి ఇది అనమాట. ఆ తర్వాత అర్చకులు, ఆ అర్చకులు అభిషేకాలు కానీ మిగతా పూజ చేస్తున్నప్పుడు జయంగారు అక్కడ ఉండాలి. అది ఆ జయంగారు ఉద్యోగం. ఆ జయంగారు గారి ఆశ్రమంలో ఉన్న వ్యక్తి ఈ మరి పరిరక్షకుడు కదా, పర్యవేక్షకుడు కదా, అందులో భాగంగా ఈ రూపాయలు లెక్కేసే చోట వీళ్ళ సిబ్బంది ఒకళ్ళు ఉండాలి అక్కడ. ఇట్ ఈస్ ఒక ప్రోటోకాల్ అనమాట. ఆ ప్రోటోకాల్ లో పార్ట్ అనమాట. అందులో భాగంగా జయంగారి మఠం అతను రవికుమార్ ఉండేవాడు. అతను రెగ్యులర్ గా ఉంటూ ఉండటం వల్ల సాధారణంగా తనిఖీలు ఎక్కువ పట్టించుకోరు. మామూలుగా అయితే కనుక అంతా చూస్తుంటారు, పట్టించుకోలేదు. ఇదివరకు కెమెరాలు కొంచెం డిస్టర్బ్డ్గా ఉండే, అంటే నార్మల్గా ఉండే. తర్వాత జగన్ టైంలో వచ్చిన తర్వాత ఈ ధర్మారెడ్డి వచ్చాక దానికి మంచి సోఫిస్టికేటెడ్ కెమెరాస్ తెచ్చారు. దాంతో ఇతను దొరికిపోయాడు. అది ఆ దొరికిన తర్వాత అక్కడ అతన్ని పట్టుకోవడము స్పెషల్ అచీవ్మెంటే. అతను పట్టుకున్న తర్వాత అంత డబ్బులు అతని నుంచి స్వాధీనం చేసుకోవడం స్పెషల్ అచీవ్మెంటే. కాకపోతే అది పాపము శాపమైంది ఎక్కడ అంటే, అది బ్రాహ్మణులే పోనీ బతకని